ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొద్దు. మట్టి కుండలే మంచిది, ఆరోగ్యం. 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు కానీ కుండల నీళ్ళే తాగాలి నేను చెప్పేది. 60 సంవత్సరాల నుంచి కూడా ఈ కుండల్ని తయారు చేయడంలో అనుభవం. అప్పుడు మట్టి చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ మట్టి. మట్టి దొరకడం లేదు. ఆ టైంలో 30-40 కుండలు చేస్తాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ ను మనం హైదరాబాద్లో అమీర్పేట్ దగ్గర ఉన్న కుమ్మర్ బస్తీలో ఉన్నాం. దాదాపుగా 70-80 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ కుండలు తయారు చేయడంలో చాలా అనుభవం ఉందని చెప్పేసి తెలుస్తుంది. చాలామంది కూడా ఇక్కడ వీళ్ళ కుండల్ని ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకెళ్తారు బయటికి. సో ప్రస్తుతం అయితే మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఒక వ్యాపారి ఉన్నారు. ఒకసారి అతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీ పేరన్నా? అరవింద్ గారు, చెప్పండి, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ కుండలు తయారు చేయడం విధానంలో? ఒక 20 years 20 years అనుభవం. మీ నాన్నగారు మీ ముత్తాత గారు కూడా ఇదే వృత్తి అని చెప్పారు? ఇదే వృత్తి చేస్తాం మొత్తం. మా నాన్నగారు మా తాతగారు మొత్తం ఇదే మొత్తం. కుమ్మర బస్తీ అని ఎందుకు పేరు వచ్చిందండి దీనికి? ఇక్కడ మీది ఒక్కతే ఉంది కదా ఇక్కడ. ఇక బస్సు అప్పటి నుంచి కుమ్మరుని కాబట్టి కుమ్మర బస్సు పెట్టినాం అంతే. మా అప్పటి నుంచి కుమ్మర బస్సు ఉన్న కాబట్టి ఇక వేరే బస్సు ఏం లేదు మేడం. కుమ్మర బస్సు అలవాటు అయ్యి కుమ్మర బస్సు అనమాట. లోపల ఉంటుంది ఎవరికి తెలియదు కదా. చాలా మంది తెలుసు. చాలా ఏం వస్తుంది కాబట్టి చాలా మంది తెలుసు. చాలా మంది మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తారు. మా షాప్ ఉంది అక్కడ రోడ్డు పైన. అక్కడ టెంపుల్ దగ్గర షాప్ ఉంది మాది. అక్కడ సేల్ చేస్తాం. అక్కడ మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడ సేల్ చేస్తాం. అంటే హైదరాబాద్లో నల్లమట్టి దొరకడం చాలా కష్టం. మరి ఈ నల్లమట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఊళ్ళకెళ్ళి తీసుకొస్తాం. మట్టి చాలా కరువు అయిపోయింది. మట్టి చాలా దొరకడం లేదు. మట్టి ఊళ్ళకెళ్ళి తీసుకొస్తాం అంతే. ఈ ఊళ్ళో దొరుకుతుందండి? ఇక్కడ శంషాబాద్ అవుతుంది. అంటే మేము వెళ్ళాము, చెప్తే వాళ్ళు తీసుకొస్తారు అనమాట. ఒక్కొక్కసారి ఒక లోన్ తెప్పించుకుంటారు ఇక్కడికి. ఒక లారీ 20,000 ఉంటుంది. ఒక లారీ 20,000 ఉంటుంది. ఒక లారీ మట్టి తెప్పించడానికి దాదాపుగా 20,000 ఖర్చు అవుతుంది. ఓకే, మళ్ళీ ఆ 20,000 కవర్ అవుతాయా మీ వ్యాపారంలో? అయితే అండి, కవర్ అవుతాయి. కవర్ చేసుకోవాలి. అంటే ఒకప్పుడు మట్టి చాలా తక్కువ ఉండే, చాలా రేట్ ఎక్కువ. ఒకప్పుడు మట్టి చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ. మట్టి దొరకడం లేదు. మట్టిలో ఏదైనా రకరకాల మట్టినైనా యూజ్ చేయడానికి ఇందులో ఉంటుందా, లేదంటే నల్ల మట్టి ఒకటే యూజ్ చేస్తారా? మట్టి ఒకటే మట్టి అంటే 2-3 రకాలు ఉంటాయి. అంటే మట్టి అంతా ఒకటే, కానీ మట్టి 2-3 రకాలు ఉంటాయి. మట్టి పోతే నల్ల మట్టి ఉంటుంది. అందులో కొంచెం ఇసుక కలిపి తయారు చేస్తాం అంతే. సో అంటే ఒక కుండ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది టైం? అంటే ఒక కుండ తయారు అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వేస్తాం కుండలు. అంటే ఒక 30-40 కుండలు చేయడానికి ఒక 1 day పడుతుంది. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 4-5 అవుతుంది. ఆ టైంలో 30-40 కుండలు చేస్తాం. అంటే మట్టి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తొక్కుతారు కదా, అట్లా ఎన్ని రోజులు చేస్తారు? తొక్కడం లేదు ఇప్పుడు. మిషన్ తొక్కడం బంద్ అయిపోయింది. ఓన్లీ మిషన్ ఇప్పుడు మొత్తం మిషన్. తొక్కడం తిప్పడం మొత్తం ఓన్లీ మిషన్ మొత్తం. సో డైలీ ఎన్ని కుండలు తయారు చేస్తారు? డైలీ ఇంధనం లేదు మాకు. ఓపిక వాటి 30-40 చేస్తాం. మీ దగ్గర ఒక కుండ రేట్ ఎంత ఉంటుంది? ఒక కుండ 150 నుంచి. చిన్న సైజు 100 రూపాయలు ఉంటుంది. పెద్ద సైజు 150-200 అంటే సైజుని బట్టి ఉంటుంది రేట్. సో సేలింగ్ అంతా కూడా బాగుందా? సమ్మర్ సేలింగ్ బాగానే ఉంటుంది. ఈ సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా ఎన్ని కుండల వరకు సేల్ అయ్యి ఉంటాయి? ఒక 300-500 వరకు సేల్ అయ్యి ఉంటాయా? కానీ అలానే ఏం లేదు, కానీ మ్యాక్సిమం మాత్రం బాగానే సేల్ అవుతాయి. కౌంటింగ్ ఏం లేదు, కానీ సేలింగ్ సమ్మర్ సేలింగ్ బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో బాబాయ్ గారికి దాదాపు ఒక 60 సంవత్సరాల నుంచి కూడా ఈ కుండల్ని తయారు చేయడంలో అనుభవం ఉందని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన పేరు శివకుమార్. సో ఆయన్ని అనుభవం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను 50 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నీకు వయసు ఎంత బాబాయ్? 60 సంవత్సరాలు. అంటే ఇందాక నువ్వు అడిగితే చెప్పావు కదా, నీకు 10 సంవత్సరాల లోపే నిన్ను మీ పెద్దవాళ్ళు ఈ పనిలో పెట్టారని. 10 సంవత్సరాలు.
తెలివి వచ్చిందంటే కొంచెం పెట్టేసారు ఇక ఇదే పని నేర్చుకున్నా. అప్పుడు కళ్ళు కంపౌండ్ ఉంటుండే, అది సారపావులు కళ్ళు గిలాసులు అవి చేస్తుంటే ఎట్లా ఏజ్ పెరుగుతుంటే అట్లా మళ్ళీ కళ్ళు ఒక సీసా కళ్ళు బద్దనలు ఉంటాయి, అవి 2 సీసాల బద్దనలు మట్టివి కళ్ళు కంపౌండ్ ఉండే అప్పుడు. అప్పుడు ఇప్పుడు లేవు, బంద్ అయిపోయినాయి కదా, అప్పుడు ఉండే అవి చేస్తుంటే ఇక ఇంత ఇక మళ్ళీ ఇవి కుండలు సీజన్కి. మా వృత్తి ఇదే, కుల వృత్తి మొత్తం తరతరాల నుంచి, మా తాతల నుంచి ఇదే పని. శివకుమార్ కదా? శివకుమార్ అయింది, ఇంకా కాకుండా 60 సంవత్సరాలు పెళ్లి కాదా నాకు. ఒక కొడుకు ఒక బిడ్డకి 2 కొడుకులు, కొడుకు కూడా పెళ్లి అయిపోయింది. అట్లా వాళ్ళు నా వరకే, నాతోనే అయిపోయింది. ఇక మా కొడుకు కాలేజ్ చేసిండు, చదివిండు డిగ్రీ, ఇప్పుడు బ్యాంకులో పని చేస్తాడు. ఇక్కడనే లాలగూడ, ఇది బ్రిడ్జి నది, బేగంపేట బ్రిడ్జి, అక్కడనే పెద్ద బ్యాంక్ ఉంది, అందులో పని చేస్తాడు. ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాను అనిపిస్తుంది ఈ పని. మా కుల వృత్తి ఉంది కదా, ఇదే పని చేసుకోవాలి ఉన్నంత వరకు లైఫ్లో. ఇక వేరే దాని మీద లేదు మాకు ఆశ. ఎక్కువ చదవలే కదా, 10th వరకు చదివినా, అది బలవంతంగా చదివినా, బలవంతంగా, అది కూడా వద్దన్నారు. చదువుకున్నావు నువ్వు? పని చేస్తూ చదువుకుంటున్నా అట్లా అంతవరకు. విషయాలు ఏంటి, మొత్తం డైలీ ఎన్ని కుండలు చేస్తావు నువ్వు? మేము 50 చేస్తా. ఇవి ఇంతకంటే కొంచెం పెద్దగా ఉంటే ఒక 40 చేస్తా. 40 డైలీ ఒక 50 కుండల వరకు ఇట్లా మేకింగ్ చేయగలరు. 50 వరకు చేస్తా. ఫస్ట్ అంటే ఎలా బాబాయ్ మట్టి తీసుకురావాలి శంషాబాద్ నుంచి, జంగిల్పల్లి రోడ్డు ఉన్నది చూడు, అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ మట్టి దొరకదు కదా, ఆడికేం తెచ్చి అది గుంతలలో మట్టి ఉడబోయాలి, మళ్ళీ ఆడికేం ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. మళ్ళీ అది మిషన్లో అప్పుడు దొక్కేది ఉండే కాళ్ళతోని, ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. మిషన్లు వేయాలి, మళ్ళీ ఈ మట్టి కుండలు చేయాలి. కానీ అంత వ్యాల్యూ లేదు దీన్ని, అంత రేట్ ఇస్తలేరు, పని తగ్గట్టు లేదు. కప్పులు ఉండే, ఇప్పుడు లేదు, అంత మస్తు కష్టం ఉంటుంది. ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి కదా చాలా మందికి, అవి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొద్దు, మట్టి కుండలే మంచిది, ఆరోగ్యం. అది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే అనారోగ్యం అవుతుంది. ఈ మట్టి కుండలు తాగితేనే మంచి ఆరోగ్యంగా ఉంటారు, మనిషి హుషారుగా ఉంటారు, సుస్థితి ఏమి ఉండదు, చాలా చలాకితనం ఉంటుంది. 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు కానీ కుండల నీళ్ళే తాగాలి నేను చెప్పేది. నీకు ఎంత ఇస్తారు బాబాయ్? సైజుని బట్టి ఉంటుంది. పెద్ద కుండకు ఉంటుంది 40-50 రూపాయలు ఉంటుంది, 30 కూడా ఉంటుంది, సైజుని బట్టి 20 రూపాయలు ఉంటుంది. అంటే మనం చేసేదే కదా, అంత మట్టి గిట్ట వీళ్ళదే ఉంటుంది, కలిసి చేయడమే నా పని. మళ్ళీ ఇది నేను చేస్తా ఇక్కడ దగ్గర, మళ్ళీ వాళ్ళు మట్టి ఖరీదు, నాకు పైసలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. అన్నం పెడతారు, అన్నం వీళ్ళే పెడతారు, చాయ్ ఇస్తారు 3 పూటలు, అంతా వీళ్ళు కలిసి చేయడము, అడబెట్టడం, దాన్ని కాపాడుకోవాలి, కట్టెలు తేవాలి, ఆ బట్టలు పెట్టేయాలి, కాలవాలి, మట్టికి పైసలు, కట్టెలకు పైసలు. ఇప్పుడు అవి ఏడికైనా వస్తాయి, అవన్నీ తీయాలి కదా, వాళ్ళ కష్టము ఇట్లుంటుంది. ఏదో ఆడికాడికి మన తిండికి తగ్గట్టు ఉన్నాయి. కొడుకుల మీద ఆధారపడకుండా నా ఎంత నేను చేస్తున్నాను. ఎన్ని రోజులు ఇవి ఎలా ఉంచుతారు? ఒక 2 రోజులు 3 రోజులు ఉంచాలి, ఇట్లా అవి అట్లా ఒట్టిగా అవుతాయి. అట్లా ఒట్టిగా ఒక 200-300 జమ అయినాయి అనుకో, అప్పుడు బట్టి పెట్టాలి. ఒక 50-100కు బట్టి పెట్టడానికి రాదు, కట్టెలు వేస్ట్ అయిపోతాయి. అట్లా ఇవన్నీ ఒక 4-5 వందలు కుండలు తయారైనాక బట్టలే పెట్టాలి, బట్టలు పెట్టి కాలువాలి. ఒక దినమంతా పెడుతుంది సెగల, మంట ఇట్లా పైకి వస్తుంటుంది. ఒక రోజు పడుతుంది, బట్టి జమాయించాలి, నైట్ 9-8-9 అవుతుంది, ఉదయం నుంచి తండ్రాడాలి, ఒక రోజు పడుతుంది దానికి. మట్టి ఏ మట్టి వాడతారు బాబాయ్? అంటే దీంట్లో పొలాలలో ఉంటుంది చూడు, వరి పొలాల్లో ఉంటుంది అదే మట్టి. ఇక్కడ మట్టి లేదు, ఇక అన్ని బిల్డింగ్లు, రోడ్లు, ఇక్కడ మట్టి లేదు, ఏం లేదు, దూరంగా ఉంచి తీసుకురాలి. అది కూడా ఏం ఇస్తలేరు, తవ్వని ఇస్తలేరు. వాళ్ళ పొలాలు ఉంటుంది, ఎవరిని ఇస్తారా?
పొలం అమ్ముకున్నాడు కొనుక్కుంటారు పొలం కొనుక్కున్నాక మా భూమిలో దొబ్బొద్దు నువ్వు అప్పుడు ఎట్లా చేయాలి చాలా కష్టం ఉన్నది అప్పటిక మట్టి దొరకలేదు అప్పుడు ఏంటంటే గుంతలో దొరుకుని తెస్తుంటే భూమిలో మట్టి దొరకట్లేదంటే ఎలా బాబాయ్? అన్ని గుంతలు ఎవరు పెట్టని సార్ ఆ జాగాలు అమ్ముడు పోతున్నాయి ఎవరు ఎవరు ఇస్తారు తవ్వనియరు నా జాగాలో నువ్వు ఎందుకు గుంత వేసినావు మట్టి నువ్వు తీసుకుపోతారు ఎత్రాజ్ చేస్తారు అదే అంటే ఒక రోజు నీ సంపాదన ఎలా ఉంటది ఒక రోజుకి? ఒక రోజుకు నా పని తగ్గట్టు ఉంటుంది రైట్ 600-700 ఇద్దరు వాటి మీద ఇంకా జీవనాధారం సాగిస్తున్నారు అంతేనా? 800 దాకా ఉంటుంది 800 ఉంటుంది. మరి నీ తర్వాత వచ్చిన జనరేషన్ కి ఎందుకు అలవాటు చేయలేదు బాబాయ్? దీంట్లో ఏం లేదు కదా అంటే ఇది 5-6 మంది కలిసి చేయాలి ఈ పని ఒక్కరు చేసే కాదు అందరు కలిసి వస్తుంది. ఇప్పుడు మేము వంటే చేసినాము ఇప్పుడు మా కొడుకు వాళ్ళు కోడలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చేస్తారా అప్పుడు మట్టి అనేది చేయని అంటారు. ఇప్పుడు నాజుకుతనం అయింది అప్పుడు మేము చేసినాం మాకు అవన్నీ మాకు అలవాటు అయిపోయింది. ఇప్పటి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగ పిల్లలు కానీ చేస్తలేరు మేము ముట్టుకోము చేయం మేము చదువుకుంటాం గవర్నమెంట్ జాబ్ లేకున్నా ప్రైవేట్ జాబ్ అయినా సరే మేము చేసుకుంటాం. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా చదువుల మీదనే జాబులు చేసుకుంటారు ఈ పని ముట్టలేరు ఏంటంటే కొనుక్కొచ్చుకోవాలి అమ్ముకోవాలి అట్నే కానీ ఇంకేం లేదు. ఇక నేను నేర్చినా కాబట్టి చేస్తున్నా నా తర్వాత ఏం లేదు. మీ పెద్దలు అయితే మాత్రం నీ ఆడుకునే వయసులోనే నీకు ఇంకా పని నేర్పించేశారు. అలా చిన్నగా ఉన్నప్పుడు జర షోక్ ఎక్కువ ఉంటుంది నేను చేస్తా ఇష్టం కదా సరదాగా ఆ సరదా పోయింది ఆ పని మీద ఉంచుండు మా అయ్య చెయ్యాలి. సరదాగా చేస్తే సరదా తీరిపోయిందా? పైసలు తక్కువ ఉండే ఆ కాలంలో 50 ఏళ్ళ కింద పైసలు ఎక్కడ ఇంత పైసలు లేవు. ఒక 100 రూపాయలు ఉంటే ఎక్కువ అయిపోయి అదే 100 రూపాయలు ఉంటే ఎక్కువ అయిపోయాయి. అప్పుడు ఒక ₹1.50 కిలో బియ్యం ఉండే నాకు తెలివి వచ్చినప్పుడు. ఇప్పుడు ₹1.50 బియ్యం వస్తాయా? రావు. అన్నీ అగ్బా ఉండే అప్పుడు పైసలు లేకుంటుండే చాలా తక్లీఫ్ అవుతుండే. ఇప్పుడు 100,000, 1000 ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి కానీ అనారోగ్యం అదే కోట్లో ఉన్న ఆనందం ఉండదు కదా. ఇప్పుడు కూరలు మటన్ చికెన్ల ఏమి ఆరోగ్యం లేదు. అప్పుడు పప్పు చింతపండు తొక్కు పులుసు ఇవన్నీ తింటేమో ఆరోగ్యంగా ఉండదు. అప్పుడు కల్తీ కాదు అప్పుడు కల్తీ లేదు. ఇప్పుడు బియ్యంలో వరిలో కల్తీ లేదు. మందు కొట్టిర్రు అప్పుడు మందు కొట్టలే ఇప్పుడు మందు కొడుతారు. అప్పుడు మందు కొట్టకుండా వచ్చిన తిండి తిన్నాం అట్లా. ఇప్పుడు అన్నిట్లో మందే ఉన్నది కదా చేనులల్లో పండ్లల్లో కూడా దేంట్లో చూడు అదే ఉంది. అట్లా బలం లేకుండా అందుకే బీపీ షుగర్ అవన్నీ వస్తుంది. నాకు నో బీపీ నో షుగర్ ఏం లేదు నిజంగా రియల్ చెప్తున్నా కదా నాకేం లేదు హ్యాపీగా ఉన్నా. నేను పని చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటా. ఉట్టి కూర్చుంటే చూస్తూ ఏం లేదు ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చోాలి. ఎంతసేపు కూర్చుంటాం. ఇప్పుడు నేను ఇట్లా పని చేస్తున్నా నాకు ఆరోగ్యంగా ఉన్నది. బాబాయ్ నువ్వు ఎక్కడి నుంచి వస్తావు డైలీ ఎక్కడికి పని చేయడానికి? ఓల్డ్ సిటీ లాల్రాజు ఉంది కదా లాల్రాజు అంకాలమ్మ టెంపుల్ అక్కడ నుంచి వస్తా. అక్కడ ఇల్లు ఉన్నది కానీ ప్లేస్ లేదు చేయడానికి. ఇట్లా ప్లేస్ కావాలి చిన్న పని చేయడానికి లేదు. ఉన్నంత మటుకు ఉన్నది చిన్నగా 2 రూములు ఇక దాంట్లోనే సరిదిద్దుకుంటాము. ఇక ఇక్కడ అలా జాగలేదు కాబట్టి ఇక్కడ మాకు చుట్టాలు అవుతారు వీళ్ళు తెలిసిన వాళ్ళు. అయితే 2010 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అంతమంది కూడా అప్పుడు జాగా ఉండే. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది ఎవరంతా వాళ్ళ అన్నంలో జాగా తగ్గిపోతుంది. ఎవరంతా సపరేట్ అయింది అనుకో జాగా తగ్గిపోతుంది. నీ అంత నువ్వు నా అంత ప్లేస్ ఏడు ఉంటుంది ఉండదు. అయ్యా ముందు ఇంటికన్నా చేస్తుంది మా ఇంటికన్నా. ఇప్పుడు జాగా లేకుంటేనని ఇక 2010 నుంచి ఇప్పటిదాకా ఇక్కడనే చేస్తున్నాను. ఇక ఇంకా కూడా ఎప్పటికీ ఇక్కడనే చేస్తా. మంచిగా హ్యాపీగా ఉందా? మంచిగా ఉంది ఇక్కడ పని. రోజుకి దాదాపు 2,000 వరకు సంపాదిస్తావు కదా? 2,000 అబ్బో కాదు నిజమే చెప్తున్నా. 800-900 ఇస్తారు అన్నం పెడతారు. 800-900 ఇస్తారు అంటే నెలకి లెక్కేసుకుంటే దాదాపు ఒక 25,000 నుంచి ఒక అప్పుడు చేస్తుంది. ఇప్పుడు చేతనైతలేదు కదా. వారంలో 3 రోజులు 4 రోజులు చేస్తా మళ్ళీ 2 రోజులు రెస్ట్ మళ్ళీ 2 రోజులు కాగానే మళ్ళీ పని ఉంటే 1 రోజు రెస్ట్ తీసుకుంటా మళ్ళీ వస్తా. పని లేకుంటే 2 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు ఇక్కడ వస్తా. అట్లా చేస్తారా లేదంటే చేస్తానే ఉంటారా? ఆర్డర్ ఏముంటే చేస్తూనే ఉంటాము. ఇక బోనాల పండుగ వస్తే బోనాల కుండలు శివరాత్రి కంచులు ఉంటాయి. ఏ పండుగకు ఏ ఉంటే అవి చేస్తూ ఉంటారు. ఇక వర్షం వస్తేనే పని కాదు. ఇక మనం
వర్షం వస్తే ఇంట్లోనే కూర్చోాలి. మట్టి అంత మెత్తగా అవుతుంది, ఇక మేము పని చేయలేము, ఇక ఇంట్లోనే కూర్చోాలి. అప్పుడు తిండి కష్టం అవుతుంది ఎవరికైనా. కుమ్మరోళ్ళ వర్షాకాలం వస్తే మీకు ఇబ్బందే. చాలా కష్టమే, తిండి కూడా పైసలు ఉండే అసలు పరిస్థితి వస్తుంది. ఎండాకాలం ఏముండదు, చలికాలం ఏముండదు, వానలు పడితే కాకుండా చాలా కష్టం ఉంటుంది మాకు. తిండికి ఇదని చాలా కష్టం అవుతుంది.